అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకవైపు యుద్ధం వైపు చూస్తుంటే మరోవైపు గ్యాస్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఇజ్రాయెల్ తనను తాను ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ హబ్గా మార్చుకోవాలని ఒక భారీ మాస్టర్ ప్లాన్ అయితే వేసింది. అయితే దీనికి యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా చేసే కింగ్ కావాలని కలలు కంటుంది ఇజ్రాయెల్. కానీ నేడు పరిస్థితులు చూస్తుంటే అసలు అలా లేవు. ఆ గ్యాస్ ప్లాన్ మొత్తం ఆగిపోనుందా? అయితే ఇజ్రాయెల్ గ్యాస్ నిక్షేపాలు ప్రమాదంలో ఉన్నాయా? అసలు ఈ గ్యాస్ వారు వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మీరు వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఇజ్రాయెల్ తన శక్తి అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేది. కానీ మధ్యధరా సముద్రంలో లెవియాథన్ మరియు థామర్ వంటి భారీ గ్యాస్ నిక్షేపాలు బయటపడటంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. అయితే ఇక్కడ దొరికే గ్యాస్ను పైప్ లైన్ల ద్వారా ఈజిప్టు, జోర్దాన్ మరియు అక్కడి నుండి నేరుగా యూరప్కు పంపడం తద్వారా రష్యా గ్యాస్ మీద ఆధారపడే యూరప్లను తన వైపు తిప్పుకోవడం. దీనికోసం బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇదే ఇజ్రాయెల్ యొక్క ఎనర్జీ మాస్టర్ ప్లాన్. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? అంటే హమాస్తో యుద్ధం మొదలైన వెంటనే భద్రతా కారణాల దృష్ట్యా తామర్ గ్యాస్ ఫీల్డ్ను ఇజ్రాయెల్ తాత్కాలికంగా మూసివేసింది. హెజ్బుల్లా ధ్రిల్ లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న కెరీస్ గ్యాస్ క్షేత్రం హెజ్బుల్లా డ్రోన్ దాడులు చేసే అవకాశం ఉంది. పెట్టుబడిదారుల భయం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే షెవ్రాన్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి జంకుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తింది. ఇజ్రాయెల్ గ్యాస్ మొత్తం ఆగిపోనుందా అంటే ప్రస్తుతం ఉన్న పైప్ లైన్ల దాడులకు గురైతే సరఫరా నిలిపిపోయే ప్రమాదం పొంచి ఉంది. అయితే యూరప్ దేశాలు ఇప్పటికే రష్యా నుండి గ్యాస్ తీసుకోవడం తగ్గించేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గ్యాస్ కూడా ఆగిపోతే అక్కడ విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఈజిప్ట్ తన సొంత అవసరాలకు మరియు ఎగుమతుల కోసం ఇజ్రాయెల్ గ్యాస్పై ఆధారపడి ఉంది. సరఫరా ఆగితే ఈజిప్టు ఆర్థికంగా వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతుందో అంటే గ్లోబల్ మార్కెట్లో గ్యాస్ ధర పెరిగితే మన దగ్గర కూడా సిఎన్జి మరియు వంట గ్యాస్ ధరల మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఇజ్రాయెల్ తన ప్లాన్ను వదులుకోదు. ఎందుకంటే భద్రత కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ప్రత్యామ్నాయంగా ఎల్ఎన్జి నిర్మించి పైప్ లైన్ల మీద కాకుండా నౌకల ద్వారా గ్యాస్ పంపాలని చూస్తుంది ఇజ్రాయెల్. కానీ హౌతీ తిరుగుబాటుదారుల ఎర్ర సముద్రంలో షిప్పుల మీద దాడులు చేస్తుండటంతో ఇజ్రాయెల్ ప్లాన్ మొత్తం అతి పెద్ద అడ్డంకిగా మారిపోయింది. గ్లోబల్ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగితే మన దగ్గర కూడా సిఎన్జి మరియు వంట గ్యాస్ ధరల మీద ఒత్తిడి పెరుగుతుంది. సో చూశారుగా, ఇజ్రాయెల్ గ్యాస్ హబ్ల కళ నెరవేరాలంటే ముందు యుద్ధ మేఘాలు తొలగిపోవాలి. కేవలం యుద్ధం భూమి మీద మాత్రమే కాదు, సముద్రం లోపల ఉన్న గ్యాస్ నిక్షేపాల దగ్గర కూడా జరుగుతుంది. ఒకవేళ యుద్ధం ముదిరితే మాత్రం ప్రపంచ ఇంధనం మార్కెట్లో పెను మార్పులు ఖాయమని హెచ్చరిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.